సార్ కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది. పరిపాలన ఎలా అనిపిస్తుందండి మీకు? పరిపాలన బాగానే ఉంది, డెవలప్మెంట్ చూపిస్తున్నారు. అది అంతకుముందు కన్నా చాలా వరకు బెటరు. అంతకుముందు అంతా ఎవరికి అందింది వాళ్ళు దోచుకోవడమే, అడగకూడదు, అడిగితే కేసు, అడిగిన వాళ్ళని జైలు పాలే, ఇంకేముంటుంది. వీళ్ళు అలా చేయట్లేదు, అడిగిన వాళ్ళని జైలు చేయడం ఏం లేదు. అంతకుముందు తప్పులు చేసిన వాళ్ళని కూడా శ్రమిస్తామని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి అలా ఉంది, ప్రభుత్వం అయితే బాగుంది, డెవలప్మెంట్ ఉంటుందని అందరూ ఆశపడుతున్నారు. అది ముందు భయం లేదు, ఎవరు ఆస్తులు ఎవరి మీద ఎవరు లాక్కుంటారని భయం లేదు. అది గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో ఉండేది ఇంక దేవుడే దిక్కు, ఇంకేమంటానికి లేదు, ఎదురు తిరిగితే జైలేవే, ఇంకేముంది అక్కడ, అంతే సంగతులు. మరి కొంతమంది ప్రజలు మాకు పథకాలు ఏమీ రావట్లేదు, గత ప్రభుత్వంలోనే వచ్చినాయి అంటారు. పథకాలు వాళ్ళు ఇస్తున్నారు, వీళ్ళు ఇస్తున్నారు, ఎవరైనా ఇస్తారు. అంతా ఊరికే జనాన్ని డబ్బులు ఊరికే ఇచ్చి తిని కూర్చోవాలంటే ఎక్కడ? 2 రూపాయలు బియ్యం ఇస్తున్నారు, కొన్ని వేల కోట్లు లాస్ వస్తుంది. ఆ బియ్యం ఎవరిని తింటున్నారా? ఎవరు తింటలేదు, బియ్యం అన్నీ అమ్ముకుంటున్నారు, లాస్ అవుతుంది. ప్రజలందరూ కట్టుకున్నారు. 30 రూపాయలు అమ్మే బియ్యం 60 రూపాయలు అమ్ముతున్నారు, అయ్యే కొనుక్కుంటున్నారు. ఆ బియ్యం తినరు ఎవరు? వాళ్ళు 2 రూపాయలు తీసుకున్న వాళ్ళు కూడా తింటలేదు, వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళు మంచిగా కొనుక్కుంటున్నారు. మరి అది గవర్నమెంట్ గమనించి ఆ 2 రూపాయల పథకం రద్దు చేసి అందరికీ తక్కువ రేటుకి ఇచ్చేట్టుగా ఇస్తే అందరు బాగుంటుందని ఆశ. వైసీపీ అంటున్నమాట, మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఈ పాటికి మేము అన్ని పథకాలు వేసేవాళ్ళమే అని చెప్పేసి. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు చూశారు కదా, అందరూ ఇచ్చారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, అంతా బాగానే చేశారు కదా. వాళ్ళందరికీ దోచుకున్నంత తీసుకున్నారు. ఎవరు అడగడానికి? అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఇంకా 4 రోజులు పోతే తెలుస్తుంది అంతా. అది 6 నెలలకి ఏమవుద్ది, వాళ్ళు 6 నెలలకి ఏం చేశారు? అది అలా అంటే ఏ పార్టీతో లేదు, ప్రతి ఒక్కరికి ఇచ్చాము మేము అని చెప్పేసి అంటారు కదా. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారేమో, ఎవరికి ఇచ్చుకున్నారో వాళ్ళు తీసుకున్న వాళ్ళకి తెలియాలి. మేమైతే ఏం తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, కూటమి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ లేదు, మీకు ఎలా అనిపిస్తుంది? వాలంటీర్లు ఉన్నా కూడా చేసేవాళ్ళు పనులు పర్లేదు, బాగానే చేశారు. కానీ తినేవాళ్ళు కూడా అందులో ఉన్నారు, చేశారు, బాగానే చేశారు. వాళ్ళు కూడా వాలంటీర్లు అందిస్తే కొంచెం ఎమ్మటే వెళ్ళటం, పని చేసి పెట్టడం చేశారు వాళ్ళు, అది బాగానే ఉంది. ఈ ప్రభుత్వం కూడా కొనసాగించుంటే ఎలా ఉండేది అంటారు మీరు? కొనసాగించుంటే బాగుండేది, కానీ 5,000కి ఎవరు చేస్తారండి పని? మీరు చేస్తారా కరెక్ట్గా? అది 5,000 రూపాయలకి నెల జీతం ఇస్తాము చెయ్యండి అంటే ఎవరు చేయరు, ఎవరికి చాలవు. అది ఇంకా దాన్ని బట్టి వాళ్ళు అడ్డదారులు తీసుకుంటారు. ఎన్నికల ప్రచారాల్లో మరి మాకు 10,000 ఇస్తామని చెప్పారు, తీరా వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కొనసాగట్లేదు అని చెప్పేసి వాలంటీర్స్ అంటున్నారు. వాలంటీర్లు పట్టించుకోవట్లేదంటే వాళ్ళే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవాలి. వాళ్ళే తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళ బాగోగులు చూడాలి, వాళ్ళే రాజీనామాలు చేయించారు కాబట్టి మరి వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళు మాది అంతా పనులు మానుకుని అందులో వాలంటీర్లు చేరారు కాబట్టి వాళ్ళు ఏదో చేయాలి దారి.